ఆవిర్భావ దినోత్సవం రోజు వైఎస్ఆర్ కు ఘోర అవమానం. మనందరికీ తెలిసిందే, నిన్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కానీ వైఎస్ఆర్ కు మాత్రం ఘోర అవమానం జరిగిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన దివంగత రాజశేఖర రెడ్డి గారు 100% కాంగ్రెస్ వాది అయినప్పటికీ ఆయన బొమ్మ పెట్టుకుని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు. ఈ రోజు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఆ పార్టీ శ్రేణులు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు కనీసం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారు కనిపించలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారిపై వారికున్న అభిమానం ఏంటో అర్థమవుతుంది. కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఓట్ల కోసం ప్రాకులాడే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చర్యలను వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో జగన్ గారు లోకేష్ ను ఉద్దేశించి చంద్రబాబును లోకేష్ జాకీలు వేసి లేపుతున్నారు అన్నారు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టెత్తుతాడు. కానీ తన తండ్రి ఫోటోలు ఎన్నికల ముందు వాడుకుని ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి ఎవరు అన్నట్టుగా జగన్ ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలే కాదు, ఏకంగా అధినాయకుడు కూడా తండ్రి ఫోటోకు గాని విగ్రహానికి గాని పూలమాల వేసి సత్కరించిన దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. ప్రతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీకి మూల కారణమైన నాయకులను సత్కరించడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున ఎన్టీఆర్ను సత్కరించుకుంటారు. అలాగే ఇతర గొప్ప నాయకులకు కూడా నివాళులు అర్పిస్తారు. జనసేన విషయానికి వస్తే కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ వైసీపీ పరిస్థితి చూస్తే మాత్రం రపరప బ్యాచ్కు ఇవన్నీ పట్టవా అన్నట్టు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రవక్తను చూస్తే పవన్ కళ్యాణ్ గారు నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్ ఒకటి గుర్తొస్తుంది. అసలు వార్త ఏంటి, ఈడు చదివే వార్త ఏంటి అనే సీన్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సీన్ కరెక్ట్ గా సాక్షికి సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయం అదే తరహాలో ఉంది. లడ్డూ కల్తీ విషయంపై ఎవరూ మాట్లాడనివ్వకుండా వి మన్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కేసు వివరాలు చెబుతూ జంతుకొవ్వు విషయం ప్రస్తావించగానే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆ విషయాలను మిమ్మల్ని ఎవరడిగారు? మీరు అందులో నిపుణులు ఎప్పుడయ్యారు? ఇవి మాకు చెప్పమని మీకు చెప్పింది ఎవరు? వీటన్నిటినీ వెళ్లి దర్యాప్తు సంస్థలకు చెప్పండి. యానిమల్ ఫ్యాట్ ఉందో లేదో, టాయిలెట్ క్లీనర్ వాడారో లేదో సిబిఐకి చెప్పండి అంటూ ధర్మాసనం పిటిషనర్పై ఫైర్ అయింది. కానీ ఈ విషయాన్ని సాక్షి మీడియా మాత్రం వేరేలా చూపించింది. చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఫైర్ అంటూ తమ్నైల్ పెట్టి వీడియోలు వదిలింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసిన చిన్న లాజిక్ ఏమిటంటే, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెబుతున్నది ఎవరు? వైసీపీనే కదా. అలాగే లడ్డూ విషయంపై మాట్లాడనివ్వకుండా పిటిషన్ వేసింది కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే కదా. అలాంటప్పుడు ఎదురుదెబ్బ పడింది ఎవరికి? వైసీపీకే కదా. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబుపై ఫైర్ అయింది అని ఎలా చెబుతారు? ఇంత చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు. ఇప్పుడు కోర్టులో జరిగిన కొన్ని వీడియోను ప్లే చేస్తాను, చూడండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. Who is asking you why you have become an expert on it? Who is telling you to tell this all these things? No, it is If there is, you go and tell the authority. place 340, my lord. Place 340 for the moment, my lord. లోకేష్ ఇమ్మీడియట్ యాక్షన్ దెబ్బకు స్టోరీ రివర్స్ అయింది. చీచీ, ఇదసలు భోజనమేనా అండ్ ప్రభుత్వ పాఠశాలలో ప్లేట్లో ఉన్న ఆహారాన్ని పిల్లలు పడేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మధ్యాహ్న భోజనం బాగోలేదని చెప్పిస్తూ కొంతమంది విద్యార్థులతో ప్లేట్లు పడేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. ఆ విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. పాఠశాల హెడ్ మాస్టర్ జాన్ కావారనే విద్యార్థులతో భోజనం పడేయిస్తూ వీడియో తీయించి దాన్ని వైసీపీ సోషల్ మీడియా వారికి పంపించినట్టు సమాచారం. దీంతో వెంటనే అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఫుడ్ ఏజెన్సీని మార్చి హెడ్ మాస్టర్ జాన్ ను సస్పెండ్ చేశారు. అయితే హెడ్ మాస్టర్ మరియు ఫుడ్ ఏజెన్సీ మధ్య ఉన్న వివాదాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లోకేష్ అడుగు పెడితే ఏ సమస్య అయినా చిటికలో సాల్వ్ అవ్వాల్సిందే. అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి కొంతమంది పిల్లలు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఒక్కసారి చూడండి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్ సార్, మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది
స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏమవుదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. ఆ వీడియో చూసిన కేవలం కొన్ని సెకండ్లలోనే లోకేష్ స్పందించారు. ముందుగా జరిగిన ఘటనపై చింతిస్తున్నామని చెప్పి వెంటనే యాక్షన్లోకి దిగారు. అంతే, ఇక కథ అక్కడితో ముగిసింది. కేవలం 24 గంటల్లోనే సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆ పిల్లల వద్దకు వెళ్లి సమస్యను చిటికిలో పరిష్కరించారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారో ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. ఎమ్మెల్యే గారిని పంపించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసినందుకు వాళ్ళు మాకు బిల్డింగ్ వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పక చెప్పండి.